చేత ఈ పత్రికలు వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ మనం చదవబడిన లేఖనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చక్కగా చదివిస్తూ ఉన్నాడు. ఏమని? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. స్తోత్రం. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మాట? ఆయన జీవం గల దేవుడని మనం నమ్ముచున్నాము కాబట్టి ఆయన జీవితాన్ని మనము అనుసరించి జీవించవలసిన వారుగా ఉన్నాం. అది ముందుగా మనము ఆత్మ యొక్క వివేచన కలిగి వివేచించకపోతే ఏది మనకి అర్థం కాదు. దేవుడికి మహిమ కలుగును. అందుకోసమే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తనను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినటువంటి నమ్మినటువంటి మనము ఇప్పుడు ఆయన జీవితాన్ని చదువుతూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును. ఆయన జీవించిన జీవితం అంతటిలో కూడా ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన నోట ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఆయన జీవితంలో ఏ పాపము కూడా కనబడలేదు. దేవుడికి మహిమ కలుగును. అంతేకాదు ఆయన పట్టుకుని బంధించినప్పుడు చూడండి, ఆయన అనేకమైనటువంటి చిక్కు ప్రశ్నలు వేసి ఆయనను దూషించినప్పుడు, అన్యాయంగా అక్కడ తీర్పు తీర్చబడినప్పటికీ హల్లెలూయా చూడండి, ముఖం మీద గుడ్డలు వేసి పిడిగుద్దులు గుద్దిన, దుర్భాషలు మాట్లాడి దూషించిన బదులిచ్చాడండి ఆయన. బదులిచ్చాడా? బదులు సమాధానం ఏమి చెప్పలేదు. దేవుడికి మహిమ. ఆయన బదులు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చూడండి, ఇంకా కింద చెప్తున్నా చూడండి, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బాల మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను ఉండేవి. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఎలా మార్చబడ్డాడు? ఆయన పాపిగా మార్చబడుతున్నాడు. ఎవరి కోసం మార్చబడుతున్నాడు పాపిగా? ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, మన పాపముల విషయమై ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనందరి పాపముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై పరిహారము ఎక్కడ చూసినా కనబడలేదు కనుక పరిహారముగా ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి నియమము ఇదిగో ఆ రక్తంలో కూడా పాపం ఉన్నది కనుక ఆ ఎడ్ల ఎక్కయు, పశువుల ఎక్కయు, గొర్రెల ఎక్కయు, మేకల ఎక్కయు వాటి రక్తంలో కూడా పాపం ఉన్నది కనుక ఆ పాపము మనకు పరిహారముగా చెల్లించిన అది మనల్ని విమోచించలేకపోతుంది కనుక అధికారంలో చూసాము, వెండియు బంగారము నిన్ను వివేచించలేదు కానీ ఆయన గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన రక్తము చేత విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. ఎందుకు అంటే ఇదిగో మనలో ఉన్నటువంటి ప్రతి పాపము విడిపించబడాలి అంటే విడిపించగలిగిన శక్తి భూమి మీద లేదు కాబట్టి ఇప్పుడు ఆయనే గొర్రె పిల్ల వలె భూమి మీదకు వచ్చి పాపము లేనివాడుగా ఉన్నప్పటికీ మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు. పాపము చేసిన వారు మనము చేసిన పాపమును బట్టి మనము చేసిన అపరాధమును బట్టి ఈ యొక్క లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండటం బట్టి ఇదిగో మనం పట్టుకొని ఏం చేయాలి మనల్ని పట్టుకొని? దొంగతనాలు చేసిన వ్యక్తి పట్టబడ్డాడు, ఏం చేస్తారు? స్తంభాన్ని కట్టి అతనికి చేయాల్సిన మర్యాద అతనికి చేస్తారు. వ్యభిచారం చేయబడిన వ్యక్తి పట్టబడ్డాడు, జోదమాడిన వ్యక్తి పట్టబడ్డాడు. ఈ లోకం సంబంధంగా ప్రతివిధమైన పాపము చేసిన వ్యక్తిని పట్టబడినప్పుడు ఆ పాపము అతని మీద నేరారోపణ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అతన్ని ఏం చేస్తారు? దండిస్తారు, శిక్షిస్తారు, దుర్భాషలు మాట్లాడతారు,
అవసరమైతే చిత్రహింసలు చేసి వారితో ఆ తప్పుకు పరిహారం చెల్లిస్తారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ పూర్వకాలంలో ఇలాంటివన్నీ జరిగేవి. ఇప్పుడు అలాంటి సందర్భం ఏర్పడితే కొంత మార్పు వచ్చినప్పటికీ మర్యాద సక్రమంగా పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. తప్పు చేసిన వ్యక్తి వదులుతున్నారా? వదలదు. స్టేషన్కి తీసుకెళ్ళి వారి యొక్క విధానం ఏమైనదో ఆ ప్రకారము వారికి మర్యాద చేసి వాళ్ళకి తప్పును గ్రహింపుకు తెచ్చి మరి ఎన్నడూ తప్పు చేయకుండా అక్కడ మార్చి వాళ్ళు విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి వ్యక్తి శిక్షణ పొందడానికి ప్రతిదండన పొందడానికి ఏ విధంగా నియమించబడి ఉందో అలాగే తప్పు చేసిన మనము అలాంటి పరిస్థితి మన మీదకు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మనకు లేదని ఆ శక్తి మనకు లేదని తాను ముందుగానే గ్రహించి తను చేసినటువంటి తప్పును వారు తట్టుకునే శక్తి వారికి లేదు కాబట్టి వారు నా పిల్లలు కాబట్టి వారి నిమిత్తము ఇదిగో నేను శిక్షను భరిస్తాను. వారు శిక్ష వారు పాపులయ్యుండి వాళ్ళు చేసినటువంటి ప్రతి విధమైన పాపమును ఆ ప్రతి విధమైన దోషమును ఆ ప్రతి విధమైన శిక్షను నా మీద వేసుకుని వారి పాపమునకు పరిహారముగా ఆ శిక్ష నా మీద వేసుకుని నేను పాపిగా మార్చబడతాను. అయితే నా పిల్లలైన వారు పాపము నా మీదకి వస్తుంది కనుక నాలో ఉన్న పరిశుద్ధతను హల్లెలూయా అది వారికి ఇచ్చి వారిని పరిశుద్ధులుగా మారుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే వారి పాపము తొలగించబడి వారు పరిశుద్ధులుగా మార్చబడితే కానీ నా రాజ్యమునకు వారు చేరలేరు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి శక్తిని బట్టి నాలో ఉన్నటువంటి గుణ లక్షణములను బట్టి ఆ పాపమును జయించగలిగినటువంటి జయశీల జీవితము నాలో ఉన్నది. అది నా పిల్లలలో లేదు కనుక నా పిల్లల పక్షముగా అది నేను జయిస్తాను. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎవరైనా ఆలోచించారా నీ కోసము? నువ్వు చేసిన తప్పుకు పరిహారము ఎవరైనా అనుభవించారా? ఎవరైనా చెల్లించారా? ఈ భూమి మీద కన్న తల్లిదండ్రులు పరిహారం చేయడానికి సిద్ధంగా లేరు. అన్నదమ్ములు పరిహారంగా చూడటానికి సిద్ధంగా లేరు. అక్క చెల్లెళ్ళు పరిహారం చేయడానికి సిద్ధంగా లేరు. రక్త సంబంధులను ఉన్న వారు ఏ ఒక్కరూ లేరు. చిన్న లోపము జరిగిన చిన్న తప్పు జరిగిన నిందించి అవమానించి బజార్లో నిలబెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు లోకం తీరలా పనిచేస్తా ఉంది. అయితే అలాంటి స్థితిలో మనమున్నామని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ముందుగానే ఏం చేశాడండి? మన నిమిత్తము ఆయన చూడండి పాపిగా మార్చబడుతున్నాడు. ఆయన దూషింపబడి చూడండి ఆయన దూషింపబడి బదులు పలకలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయము చూడండి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొని మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను రాళ్ళ మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడుతున్నావు అంటే కారణం, నీ వ్యాధుల నుంచి నువ్వు విడిపించబడుతున్నావంటే కారణం, నీ శ్రమల నుంచి శోధ నుంచి తప్పించబడుతున్నావంటే కారణం ఆయన చేసిన త్యాగమై ఉన్నది. అతడు నలగొట్టబడినటువంటి అతడు నలగొట్టబడి చిలగొట్టబడి అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఎందుకంటే నీవు పొందాల్సిన దెబ్బలని ఆయన శరీరమందు అనుభవించి ఆ తూట్లుగా చేర్చబడిన శరీరంలో నుంచి కార్చబడిన రక్తము నీకేం తీసుకొస్తుంది? విమోచన తీసుకొస్తుంది. నీ గాయములకు స్వస్థతను తీసుకొస్తుంది. ఇప్పుడు వస్తుంది ఇదంతా నువ్వు పరిపూర్ణంగా ఆయన నమ్మినప్పుడు, పూర్ణ విశ్వాసంతో ఆయన ఆశ్రయించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మి వారికి సమస్తము సాధ్యమని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిత్యంగా నెరవేర్చువాడై ఉన్నాడు కనుక నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ఇదిగో నా నిమిత్తము, నా దోషముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము నా తండ్రి నా ప్రభువైన యేసు క్రీస్తు
తన మీద వేసుకుని నా పాపమును నా భారము ఆయన మోసాడు. ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చాడు. నేను పరిశుద్ధుడు. నా జీవితంలో నేను పరిశుద్ధుడిగా ఉన్నాను గనక ఇంతవరకు చేసిన ప్రతి విధమైన పాపమును ఇక మీదట ఎన్నడూ చేయకుండా ఓ పరిశుద్ధతలో నేను జీవిస్తూ ఓ సంపూర్ణ స్థితిలోనికి పరిపూర్ణ స్థితిలోనికి నేను మార్చబడటానికి ఈ జీవితం నాకు ఇవ్వబడింది. కాబట్టి ఓ నేను జీవించిన నా జీవితం అంతటిలో నేను పరిశుద్ధులను ఓ పరిపూర్ణతలోనికి ప్రయాణించేవాడునై ఉన్నాను. నా యాత్ర ముగించబడే లోపు ఏం చేయాలి అంటే నా జీవితాన్ని నా విశ్వాసాన్ని సంపూర్ణం చేసుకోవాలి. ఓ సంపూర్ణం చేసుకుని ఈ భూమి మీద నా విశ్వాసాన్ని ఓ సంపూర్ణం చేసుకుని నా యాత్రను ముగించినప్పుడు ఓ ఒక దినమందు నా కొరకు ఓ ప్రభు వచ్చి నన్ను పిలిచినప్పుడు ఓ ఈ భూమిని తన్నుకొని ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ నాటబడినా, ఎక్కడ పాతి పెట్టబడినా, ఏ స్థితిలో ఉన్నా దాన్ని చీల్చుకుని వచ్చి నా తండ్రిని కలుసుకుంటాను. ఆ నమ్మకం నీకుండా, ఆ యొక్క శక్తి నీకుండా. ఎందుకు అంటే దానికి మాదిరైన జీవితము. ఓ నువ్వు చనిపోవలసిన పరిస్థితిలో నుంచి ఆయన బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఓ నువ్వు ఎన్నడూ ఇక లేవలేని నిస్సహాయంగా ఉన్నావు కాబట్టి ఆయన చనిపోయి ఇదిగో మరణాన్ని జయించి మృత్యుంజయుడు లేచి నీకు జీవం ఉందని చూపించాడు. ఆయన జీవితాన్ని నువ్వు చూసినట్లయితే, ఆయన యొక్క జీవితాన్ని నువ్వు మాదిరి తీసుకున్నట్లయితే నీ విశ్వాసం కూడా ఏం చేస్తా ఉంటుందండి? పరిపూర్ణతలో రావడానికి. అది నువ్వు ఆలోచన చేయకపోతే, దాని గురించి నువ్వు వివేచించకపోతే ఎప్పుడు నీ జీవితంలో మార్పు అన్నాడు రాదు. ఇన్నాళ్ళ జీవితంలో దేవుడికి మహిమ. ఇన్నాళ్ళ నీ జీవితంలో ఓ నువ్వు విశ్వాసం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చెప్పుకుంటూ పోతే అనేక సంవత్సరాలు ఓ అనుభవం అయితే ఉంటుంది. కానీ జీవితం వెనక మార్పు కనబడటం లేదు. అయితే పిల్లరా, గతించిన దినములన్నింటినీ పక్కన పెడితే ఇక మనకి సమయం తక్కువే ఉన్నది కనుక, కాలము పరిస్థితులు అన్ని మార్చబడుతూ ఉన్నాయి కనుక ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలియదు, సమీపంగా ఉన్నది కనుక ఇక మీదటైనా ఓ గతించిన తరహాన్ని విడిచిపెట్టి ఎవరు ప్రభు ఎన్నాళ్ళు నా జీవితంలో ఏ కొంచెము మంచి లేకుండా పోయి నా కోసం నువ్వు ఎంత శ్రమించినా, నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసినా దాన్ని పెడచెవిన పెట్టి నేను వృధాగా సమయాన్ని గడపాలి. ఇక మీద అలా చేయను ప్రభు. ఓ నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఓ నా జీవితం మార్చబడుతుంది, నాకు అర్థమవుతుంది. నేను ఈ భూలోక సంబంధిని కాదు, నేను ఈ రాజ్యం రావాలి అంటే అందుకోసమే నా కోసం నువ్వు త్యాగం చేశావు. నిశ్చయంగా నా జీవితాన్ని మార్చుకుంటా, ఓ నా మాటను మార్చుకుంటా, ఓ నా చూపును మార్చుకుంటా, నా నడకను మార్చుకుంటా, ఓ నా ఆలోచన మార్చుకుంటా. నాకు కలిగిన సమస్తాన్ని మార్చుకుంటూ ఓ నీ కొరకు ఎదురు చూడటము తప్ప ఈ లోకంలో మరొక విధానం నాకు లేదు అని ప్రతి ఒక్కరు బలముగా తీర్మానం తీసుకొని ఆయన కొరకు నిలబడవలసిన వారుగా ఉన్నారు. చెప్తూ ఉన్నాడు, మన యొక్క జీవిత విధానం గురించి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గొర్రె వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరైతే వాక్యం వింటున్నారు, ఎవరైతే తన ఆలోచన మార్చుకుంటున్నారు, ఎవరైతే తన మనసును మార్చుకుని ఓ యేసు వైపు చూస్తున్నారు, వారు ఏం చేస్తున్నారట? తన మనసును మార్చుకుని ఎక్కడ దేవుడి వైపు చూస్తారు. ఎందుకంటే నీ ప్రధాన కాపరి దేవుడై ఉన్నాడు. నిన్ను కాయువాడు, ఓ నిన్ను సమకూర్చేవాడు, నిన్ను నిత్య జీవానికి నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దాన్ని మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఏది చూసినా మన నిమిత్తము బాధపడిన వాళ్ళు లేరు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణంలో పెట్టాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు మన విశ్వాస జీవితంలో ఎన్నటికీ మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోయావు, ఏ రోజైతే నిన్ను గురించి నువ్వు మర్చిపోయావో ఆ రోజే నీకు నాశనం ప్రారంభం. మొట్టమొదటి జీవితంలో
మొట్టమొదటిగా నీ విశ్వాస జీవితంలో నువ్వు మర్చిపోలేని విషయాలు ఏంటి అంటే నేను పాపిని అనే మాటను మర్చిపోను. నేను పాపిని కనుక నాకు పరిశుద్ధత కావాలి, ఈ పాపం నేను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని నువ్వు యోచన చేసినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీకు మార్గం ఇచ్చాడు. ఇప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మార్చబడ్డావో అక్కడ నుండి పరిపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను పాపి నుంచి పరిశుద్ధంగా మార్చబడ్డానని మాట నీకు గుర్తుండాలి. నేను ఇప్పుడు ఎవరిని పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను అని ప్రతి క్షణమును జ్ఞాపకం చేసుకుంటే పాపం అనేది పరుగులు తీస్తూ ఉంటాను. పాపం నీ కళ్ళ ముందుకు వచ్చి నిలిచిన నేను పరిశుద్ధుడను, అలాంటివి నాకు తగదు అనేది నీ గుర్తుకొచ్చి దాన్ని గుడ్ బై చెప్పేస్తాం. కానీ నేను పరిశుద్ధుడని ఎప్పుడైతే మర్చిపోయావో అప్పుడు పాపం నీ దగ్గరికి రావడం కాదు, కానీ పాపం దగ్గరికే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. అలా ఎదురొచ్చేసరికి పై పెట్టుకుని బాగానే వచ్చేస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వే వెతుక్కుంటూ పాపం దగ్గరికి వెళ్ళిపోతావు. కారణం ఏంటి అంటే నిస్సహాయ స్థితిలో, నిర్జీవ స్థితిలో నీ విశ్వాసం ఉంది. నువ్వు కడగబడ్డావు అనే విషయం నువ్వు మర్చిపోయావు, నువ్వు పరిశుద్ధుడు అనే విషయం మర్చిపోయావు. ఎవరు అంటే అంటాడు కదా యాకోబు పత్రికలో, తన ముఖమును, తన సహజ ముఖమును అద్దములో చూసుకొని తాను ఎట్టివాడై ఉన్నాడో గుర్తెరగక అట్లే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడి వలె నీ విశ్వాసం ఉందా? ఎవరుంటారు అలాగా? పిచ్చివాడు మాత్రమే. ముఖము అద్దంలో ముఖం చూసుకున్నాక ఏమి అనుకోని ఎవరైనా ఉంటాడా? ఏమి అనుకోని ఉన్నాడంటే పిచ్చోడు మాత్రమే. అలాంటి స్థితిలో ఉండకుండా మన విశ్వాసాన్ని మనం, ఎందుకంటే మనం పాపులం కాబట్టి ఆయన పరిశుద్ధత ఇచ్చాడు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి మనకి అవకాశం ఇచ్చాడు. అది తెలిసి కూడా తప్పు చేస్తూ వెళ్తున్నాము అంటే మనకన్నా దౌర్భాగ్యులు ఉంటారా? ఉంటారండి, ఉంటారు. కాబట్టి తెలియక తప్పు చేసినప్పుడు క్షమాపణ ఉంది. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉందా? దానికి లేదు. కాబట్టి ఒకవేళ ప్రభువా ఇదిగో నా విశ్వాస జీవితంలో నేను పడుతూ లెగుతూ వస్తూనే ఉన్నాను, ఇక మీరు అలా కాకుండా నేను సరి చేసుకుంటానని ఆయనకు మాట ఇద్దాం. ఆయన్ని మన విశ్వాసంలో ఆహ్వానించి నిజమైన విశ్వాసంగా మన జీవితాన్ని మనం మలుచుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.